ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటారు. ఎక్సిటివ్ కన్జర్వేషన్కు ఉదాహరణ అంటే జూ పార్క్స్, డియర్ పార్క్, తర్వాత కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్, ఇవన్నీ కూడా ఎక్సిటివ్ కన్జర్వేషన్ కింద మనం లెక్కిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రం ఉన్న అతిపెద్ద జూ పార్క్ నెహ్రూ జూ పార్క్ అనేది ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు రెండు విధాలుగా ఉన్న సపరేట్ ఉన్న కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఇన్స్టిట్యూట్ కానీ ఎక్సిటివ్ కానీ రెండుకో మనకు చాలా అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే లైఫ్ మన ప్రాణం ఎట్లనో వైల్డ్ లైఫ్ కూడా అట్లాగే. సో అట్లాంటి వైల్డ్ లైఫ్ని మనము వృత్తిపరంగానే కాకుండా కొంచెం ఎమోషనల్గా దానికి ఇది ఒక ప్రాణం, దీన్ని మనం కాపాడాలని ఎప్పుడు అదొక్కటి మైండ్లో పెట్టుకొని దాని సేఫ్టీ అనేది ఎప్పటికీ ముఖ్యం. మనం ఎంత మన ఇల్లు ఎంత నీట్గా ఉండాలనుకుంటామో, మన ఫుడ్ ఎంత బాగుండాలనుకుంటామో, మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకుంటామో, ఎనిమల్స్ని కూడా మనం అట్లాగే అదే దృష్టితో దానికి మంచి వాతావరణం ఇవ్వడము, దానికి మంచి ఫుడ్ ఇవ్వడం అనేది ఒకటి ఇంపార్టెంట్ అనేది మన మైండ్ ఎప్పుడు ఉంటే మిగతా అన్నీ అవే సెట్ అవుతాయి. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ బాండింగ్ అనేది ఉంటే అన్నీ బాగుంటాయి. సో ఇక్కడ ట్రైనింగ్ అంటే ఎక్కువ మా జూ పార్క్లో తిరిగి ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి సో అందరూ బాగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనిమల్స్ చూస్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఒక అటాచ్మెంట్ అనేది ఉంటేనే మీరు ఇక్కడ మంచి పని చేయగలుగుతారు. లేదంటే మనం ఉన్న డియర్ పార్క్స్ కానీ జూస్ ఫెయిల్ అయిపోతుంది. సో ఈరోజు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాము. ఇది మళ్ళీ రెగ్యులర్ ట్రైనింగ్స్ అనేది పెడతాము. అండ్ ఇవన్ మన స్టాఫ్నే CZAP నేషనల్ ట్రైనింగ్స్కి పంపుకుంటాము. వేరే జూకి పంపాలంట మనది ప్లాన్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ మన అమరావతి టైగర్ రిజర్వ్ నుంచి మైసూర్ జూ అండ్ బన్నేరుపేటకి గవర్ రీలొకేషన్ కొరకు పంపుతున్నాము. మేము సార్తో డిస్కస్ చేసినప్పుడు కొంచెం మనకు ఒక టీమ్ సో దట్ గ్రేట్ ఫ్రమ్ వెటనరీ అండ్ అనిమల్ కీపర్. బికాస్ ఫస్ట్ ఏమనుకున్నామంటే మనం ఉన్న గవర్స్ని ఒక పేరు అక్కడ వదలాలి, తర్వాత డిన్నర్స్ అని తర్వాత KTRలో ఉన్న ఇది